ఇప్పుడు కూడా ప్రశ్నార్థకంగా కనపడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బీజేపీ పార్టీ చాలా సానుకూలంగా ప్రజలకు ఏదో మంచి చేయాలి, రాజకీయాల్లో మహిళలకు ఈ జనాభా ఈ పెంచి ఏదో మంచి చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? నో, తప్పు. 100కి 100 తప్పు చేస్తున్నారు సార్. ఎందుకు చెప్పాలనా? జనాభా లెక్కలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పునర్విభజన 2001 2011 సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ జనాభా లెక్కల ప్రకారం చేస్తున్నారు. ఈ 10 ఏళ్ళలో ఎవడు పుట్టాలి, ఈ 10 ఏళ్ళలో ఎవడు సావాలి, ఈ దేశంలో ఈ 10 ఏళ్ళలో పుట్టిన వాళ్ళ సంఖ్య ఎంత, సచ్చినోడి సంఖ్య ఎంత, నీ దగ్గర లెక్క లేదు. 2011లో మాకు 2 పిల్లలు ఉండే అనుకుందాం. 2011 తర్వాత 2020 ఈ రోజు 26 వరకు మాకు మధ్యలో పిల్లలు పుట్టిలేరా? 2 పిల్లలు పుడితే ఒక్కరు చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు మేము 4 అన్నదమ్ముళ్ళము. 2011లో మా అన్నకే పెళ్లి కాలే. ఇప్పుడు మా అన్నతో పాటు నాకు కూడా పెళ్లి అయింది. మా ఇంట్లోనే 8 మంది పిల్లలు పుట్టారు. కానీ చచ్చింది మాత్రం 2 చచ్చారు. ముసలోళ్ళు 2 చస్తే 8 మంది పుట్టిండ్రు. ఇప్పుడు 8 మంది లెక్కలకు లేరు. ఈ 8 మంది పుట్టిన వాళ్ళకి ఇప్పటికి లెక్కలేదు ఈ దేశంలో. కానీ చచ్చిపోయిన 3 ఏళ్ళు అయింది మా ఇంట్లో చచ్చి, వాళ్ళు మాత్రం లెక్కలు ఉన్నారు. మీ ఉద్దేశం పూర్తిగా జనాభా లెక్కలు చేసిన తర్వాత ఈ ప్రక్రియ పెట్టమంటారా మీరు? 2020లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు ప్రభుత్వము పారిపోయింది. జనాభా లెక్క చేయనికి, కనీసం జనాభా లెక్క చేయనికి చేత కాదు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్తున్నాను. 2020లో జరగాలి. 2020లో ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు ఒక పెద్ద కథ చెప్తారు, కరోనా ఉంది అంటారు. 2020 నుంచి 2022 వరకు వచ్చి కరోనా ఉంది, తలలు తీసుకొని చెంబళ్ళు తీసుకొని సపోర్ట్ చేయమని ఇంకా కరోనా లేదు, జనాభా లెక్కలు చేయడానికి మాత్రం కరోనా ఉంది అంటున్నారు. ఏం సార్, కరోనా టైంలో ఎవరైనా పనులు చేయలేదా? చేసిరు కదా. ఓకే సార్, పాండమిక్ సిచ్యువేషన్ యాక్సెప్టెడ్, మానవత్వం లేకుండా మాట్లాడకో కార్తీక్ అని అంటారేమో. సరే, నేను మానవత్వంతో మిమ్మల్ని అర్థం చేసుకొని మాట్లాడతా. కరోనా సెప్టెంబర్లో లేపిరు కదా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏం చేసావు? కొట్టుకురాల పనులు తోమినావా? సరే, ఓకే, 4 నెలలు మొత్తం పాండమిక్ ఉంది, దాని విషయంలో నుంచి తేరుకోవడానికి సమయం పట్టింది అనుకుందాం. 4 నెలలు ఇడిచిపెడదాం. 2021 ఏమైంది? సెకండ్ ఫేజ్ ఉంది అంటారేమో. సెకండ్ ఫేజ్ లో కూడా మరి జూలై ఫేజ్ లో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. మళ్ళా మానవతంతో మాట్లాడతా. జూలై తర్వాత అంతా ఖాళీ కదా. ఓకే సార్, 2020 వదిలేద్దాం. 2021 కూడా ఇడిచిపెడదాం. 22 ఏమైంది? 23 ఏమైంది? 24 ఏమైంది? 25 ఏమైంది? ఈ రోజు 26 ఏమైంది అంటున్నా. చేయొచ్చు కదా 26 లాగా. 26 జనవరి, ఫిబ్రవరి, మార్చు 3 నెలలు మీరు మొదలుపెట్టినా కూడా, జనవరిలో మొదలుపెట్టినా కూడా మార్చి ఈ రోజు మనం మాట్లాడేసరికి జనాభా లెక్కలు తేలుతుండే. ఈ రోజు ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారనే స్వచ్ఛమైన లెక్క బయటకు వస్తుండే. బండి సంజయ్ ఏమంటాడు? ఈ యొక్క విష పురుగును ఈడనే చంపేయాలి బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి. నువ్వు బీసీ కాదా? నువ్వు దొంగ బీసీవి. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు దొంగ బీసీవి అంట. నేను ఒప్పుకోవాలైనా ఈ విషవృక్షాన్ని ఈడనే నడిపేయాలనడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇంకోటి, బీసీ బిల్లు గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి అంటే సార్ మాట్లాడుకుంటూ అంత కరెక్ట్గానే మాట్లాడుకుంటూ మధ్యలో కూడా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. క్లారిఫికేషన్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని బీసీలకు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ సోదరులు కానీ, సమాజం కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించడానికి ఇంచువంత అవకాశం కూడా లేదు. ఎందుకంటే మేము బిల్లు ఇచ్చినాం, బిల్లు పెట్టాం, శాసనసభలో పాస్ చేయించినాం, అందరూ సంతకాలు పెట్టారు, ఏకగ్రీవంగా సంతకాలు పెట్టారు. సాక్షాత్తు బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దేవుడు, భగవంతుడు అని పొగిడిండు కదా. అందరూ సంతకం పెట్టారు కదా. దీన్ని ఆపినోడేవాడు? దీనికన్నా ముందర ఆర్డినెన్స్ తెచ్చినాం, ఆర్డినెన్స్ కన్నా ముందర జీవో ఇచ్చినాం, అన్ని ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు అన్ని వాడినాం. మరి దీన్ని ఆపినోడేవాడు? కోర్టుకి ఏం సంబంధం ఉంది ఆపనికి? కోర్టుకున్నటువంటి అర్హత ఏముంది? నేను అడుగుతున్నా. ఈరోజు కోర్టును ప్రశ్న చేయొద్దు అని అంటారు. ఏమైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఏ కోర్టు వచ్చి నా మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద నా మీద కేసులు పెడతారా? ఈ వకీలు, నల్ల కోట్లు వేసుకున్న వకీలు అందరికీ సవాల్ చేస్తున్నా. మీకు ఎవరికైనా దమ్ముంటే నా మీద కేసు పెట్టరు, నేను వస్తా కోర్టుకు. కోర్టుకి ఏం అర్హత ఉంది ఆపనికే? చట్టం చేసేది కోర్టు కాదు సార్, చట్టాన్ని ఇంప్లిమెంట్ మాత్రం చేసేది కోర్టు. చట్టాలు అనేటివి పార్లమెంట్ వ్యవస్థలా, అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ సభలు కానీ జరుగుతాయి. మీరెవరు సార్ చెప్పడానికే? ఎవరో ఒక సుప్రీంకోర్టు వచ్చి ఈ కులం వాళ్ళు ఆ కులం పోవద్దు, ఆ కులం వాళ్ళు ఈ కులంలోకి రావద్దని కోర్టు చెప్తుంది. ఉన్నోళ్లకు 50% రిజర్వేషన్ ఇవ్వద్దని కోర్టు చెప్తుంది. ముందుకెళ్తామంటే కోర్టు ఆపుతుంది, ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టు ఆపుతుంది. అరే మీకు చేసిన మంచి ఏముందా కోర్టు? నాకు తెలియక అడుగుతా. ఏ మంచి చేద్దామన్నా
కల్వకుంట్ల చంద్రశేఖరరావు 4 ఉద్యోగాలు వేసామంటే కోర్టు స్టే ఇస్తుంది. ఏ రాజకీయ పార్టీని ఏ ప్రభుత్వమైనా ప్రజలకి ఇంత మంచి చేసేవాడు ముందుకైతే మీరు మంచి చేయడానికి చేత కాదు మీకు, కానీ స్టే ఇచ్చి ఆపడానికి మాత్రం ముందుకు వస్తారు. స్టేజ్ ఆపడానికి అందరం ముందుకు వస్తారు. ఎట్లా వస్తారు మళ్ళీ? నీకేం అర్హత ఉంది? ఈ రోజు అయోధ్య రామ మందిరంలో బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు రాజ్యసభలో మెంబర్గా ఉంటాడు జడ్జి గారు. ఏం గొప్ప తీర్పు ఏమిచ్చింది కోర్టు? గతంలో కూడా తీర్పు ఏముండే, ఆ ప్లేసును కాకుండా ఆ ప్రాంగణంలో మీరు ఎక్కడైనా కట్టండి అని అన్నది కోర్టు. గదే చేసిరు ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు. ఏమన్నా ఎక్కడైతే బాబ్రీ మసీద్ కూలగొట్టిరో అక్కడి నుంచి లేపిండ్రు ఎవరన్నా రామ మందిరం పోదంపండి అయోధ్యకి. అక్కడైతే కట్టలేదు ఆ ప్లేస్ లో, ఆ ప్రాంగణంలో ఎక్కడైనా కట్టండి అంటే పక్కన కట్టిండ్రు. ఇక మీరు పెద్ద చేసిన గొప్పే ఉంది. బీజేపీ పార్టీ మేము జై శ్రీరామ్ అని చింపుకుంటారు కదా, ఏముంది మీరు జై శ్రీరామ్ అన్న భారత్ మాతాకి జై అన్న మీరు చింపింది పొడిచింది ఏం లేదు. ఎక్కడ కూలిందో అక్కడ కట్టాలన్నటువంటి మురళీ మనోహర్ దాస్ కానీ, లేకపోతే ఉమాభారతి గారు కానీ, అద్వానీ గారు కానీ, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు కలలు కన్నటువంటి నిర్మాణం అక్కడ జరగలేదు. ఇంకా అట్లాంటప్పుడు మీరు పెద్ద పొడిచింది ఏముందాడ? ప్రజల్ని, దేశ ప్రజల్ని మోసం చేసి అయోధ్య రామ మందిరం కట్టడానికి వీళ్ళకున్న పరిస్థితుల నుంచి కట్టే పరిస్థితి తీసుకొచ్చారు కదా. కట్టొద్దని ఎవరు చెప్పలే, అప్పుడు కూడా లేదు, తప్పుగా ప్రమోట్ చేసి. మరి మీ హయాంలో ఎందుకు కట్టలేకపోయారు? మరి మీరు మా హయాంలో కట్టలేదంటే ఎందుకు చెప్పాలనా? ఆ రోజు అదే చెప్తున్నా, ఉమాభారతి గారు, మురళీ మనోహర్ జోషి గారు, అద్వానీ గారు, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీళ్ళందరి కోరిక ఏముండే తెలుసా? ఎక్కడైతే కూలిందో, ఎక్కడైతే ఏ మసీద్ అయితే కూలగొట్టినామో అది యాక్చువల్ రామ మందిరం కట్టాల్సినటువంటి ప్లేస్, అక్కడనే కట్టాలి మేమని పట్టుబట్టిరు వాళ్ళు. అందుకోసమనే కాన్ఫ్లిక్ట్ ఉంది. ప్రాంగణంలో కట్టాం మేము, ఆ ప్లేస్ లోనే కట్టాలన్నది వాళ్ళ కోరిక. సరే న్యాయమైందా అన్యాయమైందా అనేది మళ్ళీ అది వ్యక్తిగతమైనటువంటి చర్చ. నా వరకు నేను అక్కడే కట్టాలి అంట. సరే సార్ ఉండి ఎక్కడైతే ప్రాంగణమే కదా అంటారేమో, అది మళ్ళా వేరే సబ్జెక్ట్. కానీ వాళ్ళ కోరిక ప్రకారము రాముడి జన్మస్థలం ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఎగ్జాక్ట్ ఆ లొకేషన్ లోనే కట్టాలన్నటువంటి వాళ్ళ కోరికను తీర్చలేదు. పక్కనే ఉన్న ప్రాంగణంలో కట్టి పోయి గార్డెన్ లో కట్టిపోంటే గార్డెన్ లో కట్టిరు. మళ్ళీ ఈ రోజు దేశ ప్రజలందరినీ మోసం చేసుకుంటూ మేమే పెద్ద అయోధ్య కట్టినామని అంటారు. ఏం కట్టిన అయోధ్య? ఎక్కడెక్కడ పెచ్చులు కూడా వస్తుంది. గదిగిరి మీరు కట్టినటువంటి నిర్మాణం. సో 2001 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడం అనేది సౌత్ దక్షిణ రాష్ట్రాలను పూర్తిగా అన్యాయం చేస్తున్నట్టే లెక్క. ఎక్కడా కూడా మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సౌత్ అంటే దక్షిణాది ప్రాంతాలకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేస్తలేరు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్ అన్నారు. మీకేం సంబంధం ఉంది మహిళా రిజర్వేషన్ బిల్ గురించి? మీరేమైనా పెట్టిరా? మీరేమైనా చట్టం రాసిరా? మీకేం సంబంధం? ఈ ఆలోచన మీకే వచ్చిందా? మహిళా రిజర్వేషన్ బిల్ అనేది సోనియా గాంధీ గారికి మానస పుత్రిక సార్. రాజ్యసభలో మాకు బలం ఉంది కాబట్టి రాజ్యసభలో మేము క్లియర్ చేస్తే, ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, వారు చనిపోయారు కాబట్టి వారి గురించి ఎక్కువ ప్రస్తావన తేను నేను. ఆ రోజు వారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు